మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఎన్ అంటూ మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేశాడు. డీపీ బాగుంది వస్తావా నిది అంటూ మహిళా ఉద్యోగినితో అసభ్యంగా మాట్లాడిన గుర్తు తెలియని ఓ వ్యక్తి. నువ్వు ఓకే అంటే ఎంత డబ్బైనా ఇస్తానంటూ లేకపోతే దాడులేనంటూ బెదిరించాడు. కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అంగన్వాడీ ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడిన సదరు ఆ వ్యక్తి ఓ మహిళ ఎదురు తిరిగి మాట్లాడేసరికి నా గురించి మీకు తెలవదని మిమ్మల్ని వదలనని బెదిరింపులకు పాల్పడ్డాడు. అతను డీపీ ఫోటోలో మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, సూపర్ అండి. అసలు ఆ ఫోటో చూస్తే నాకే నువ్వు అడగాలి కానీ ఎంత అమౌంట్ అయినా ఇస్తా, నిజం చెప్తున్నా. నీలాంటి దాన్ని ఇంతవరకు చూడలేను. చాలా బాగున్నావు, నీ ఫోటోని జూమ్ చేసి కూడా చూసిన, బట్ నాకు తెలియని కూడా రిప్లై ఇచ్చారా. డీపీ ఫోటోలో మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, సూపర్ అండి. అసలు ఆ ఫోటో చూస్తే నాకే నువ్వు అడగాలి కానీ ఎంత అమౌంట్ అయినా ఇస్తా, నిజం చెప్తున్నా. నీలాంటి దాన్ని ఇంతవరకు చూడలేను. చాలా బాగున్నావు, నీ ఫోటోని జూమ్ చేసి కూడా చూసిన, బట్ నాకు తెలియని కూడా రిప్లై ఇచ్చారా. డీపీ ఫోటోలో మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, సూపర్ అండి. అసలు ఆ ఫోటో చూస్తే నాకే నువ్వు అడగాలి కానీ ఎంత అమౌంట్ అయినా ఇస్తా, నిజం చెప్తున్నా. నీలాంటి దాన్ని ఇంతవరకు చూడలేను. చాలా బాగున్నావు, నీ ఫోటోని జూమ్ చేసి కూడా చూసిన, బట్ నాకు తెలియని కూడా రిప్లై ఇచ్చారా. డీపీ ఫోటోలో మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, సూపర్ అండి. అసలు ఆ ఫోటో చూస్తే నాకే నువ్వు అడగాలి కానీ ఎంత అమౌంట్ అయినా ఇస్తా, నిజం చెప్తున్నా. నీలాంటి దాన్ని ఇంతవరకు చూడలేను. చాలా బాగున్నావు, నీ ఫోటోని జూమ్ చేసి కూడా చూసిన, బట్ నాకు తెలియని కూడా రిప్లై ఇచ్చారా. డీపీ ఫోటోలో మీరు చాలా బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు, సూపర్ అండి. అసలు ఆ ఫోటో చూస్తే నాకే నువ్వు అడగాలి కానీ ఎంత అమౌంట్ అయినా ఇస్తా, నిజం చెప్తున్నా. నీలాంటి దాన్ని ఇంతవరకు చూడలేను. చాలా బాగున్నావు, నీ ఫోటోని జూమ్ చేసి కూడా చూసిన. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిఎన్ అంటూ మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేశాడు ఓ అతను. నీ డీపీ బాగుంది వస్తావా అంటూ మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా మాట్లాడాడు ఆ గుర్తు తెలియని వ్యక్తి. నువ్వు ఓకే అంటే ఎంత డబ్బైనా ఇస్తా, లేకపోతే దాడులే అంటూ బెదిరించాడు. కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అంగన్వాడీ ఉద్యోగులతో అసభ్యంగా మాట్లాడిన సదరు ఆ ఉద్యోగి ఓ మహిళ ఎదురు తిరిగి మాట్లాడేసరికి నా గురించి మీకు తెలవదని మిమ్మల్ని వదలనని బెదిరింపులకు పాల్పడ్డాడు. దేశం ఎటుపోతుందో, అసలు ఇక్కడ పుట్టిన ఆడవాళ్ళకి ఎటువంటి రక్షణ లేని ఈ దేశంలో ఎందుకు పుట్టామని మేము ప్రతిరోజు తలుచుకుంటున్నాము. 6 నెలల పిల్లల నుంచి 90 సంవత్సరాల మహిళలను కూడా వదలని ఈ సైకో వాళ్ళు, ఈ కామాంధులని దుబాయ్ దేశాలలో ఎలా అయితే ఉరి తీస్తారో అలా నడి రోడ్డు మీద ఉరి తీయాలి వీళ్ళని. ఇలాంటి వాళ్ళని సమాజంలో బ్రతికే అర్హత లేదు. కాబట్టి దయచేసి నాయకులని మరియు పోలీసు వాళ్ళని మేము కోరుకునేది ఒకటి, ఈ వీడు ఎక్కడున్నా కూడా మీరు వెంటనే పట్టుకోండి. ఆల్రెడీ వీడు చర్లపల్లి జైలు నుంచి విడుదలై వచ్చానంటున్నాడు కాబట్టి వీడి వివరాలు ఖచ్చితంగా పోలీసు వాళ్ళ దగ్గర ఉండి ఉంటాయి. కోర్టు వాళ్ళు కూడా, న్యాయస్థానాలు కూడా ఇలాంటి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. ఇలాంటి వాళ్ళకి అసలు బయటికి సమాజంలోకి వదిలిపెట్టొద్దు. ఇలాంటి సైకోల వల్ల సమాజానికి చాలా నష్టం ఉంది. మాలాంటి ఆడవాళ్ళకి వీడు కక్ష గట్టి ఇంకా మా మీద ఏవైనా దాడులు చేయొచ్చు. వాడు ఎలాంటి వాడో, ఎలాంటి వాడి ఫేస్ ఏంటో మాకు తెలియదు.